రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే రైతన్నలకు అడుగడుగున గండాలే ఎదురైతున్నాయి. ఇత్తనమేసిన కాన్నుంచి పంట పెరిగి పెద్దగై అమ్ముకునేదాకా అన్నదాతకు అరిగోస దప్పుతలేదు. మేల్మి బంగారం ఒసటి పంట పట్టుకొని మార్కెట్కు పోతే కొనేటోళ్ళు మోసం చేస్తున్నారు. తూకం దగ్గర తికమక చేస్తున్నారు. కొసిరి కొసిరి రైతన్నను లాస్ చేస్తున్నారు. ఇగో ఆఖరికి ఎరువుల కొరకు కూడా పడిగాపులు కాసే కథ అవుతున్నది రైతన్నలకు. బలం తిండి తింటేనే మనిషి గట్టిగా ఉంటాడు. గిట్లనే టైంకు ఇంత యూరియా చల్లితేనే చేను చెలక పచ్చ కలకల్లాడుతుంటది. కానీ గోస అంటే గోసొచ్చి పడుతున్నది రైతన్నలకు. యూరియా బత్తాల కొరకు గోస పుచ్చుకుంటారు. వచ్చే సాలిసాలని లోడుకు ఎగబడుతున్నారు. బలం ఉన్నంతే బస్తా అన్నట్టే అవుతున్నది చాలా జాగల్లా. తెలంగాణలో జిల్లాల పోంటి యూరియా బస్తాల కొరకు దినం పొద్దుమాపు పడిగాపులు కాసే కథ అవుతున్నదట. 10 ఎకరాలు ఉన్న రైతన్నలకు కూడా 4 బస్తాలే ఇచ్చి తోలిస్తున్నారట. సరిపోదానంటే అంతే అంతే అని వెనకకు తోలిస్తున్నారట. చాలా దిక్కులలో పొద్దుగాల 6 సందే లైన్లు కడుతున్నారు. ఎదురు చూడంగా 10కి లోడ్ వస్తే ఆగో ఆగో అనేటాలకే బస్తలన్నీ దొరికినోళ్ళు దొరికినట్టు పట్టుకపోతున్నారట. సగం మంది ఉత్త చేతులతోనే ఇంటికి పోయే కథ అవుతున్నదా అంటున్నారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో గిట్టనే ఉన్నది పరిస్థితి అని అంటున్నారు. ఇంకో దిక్కు ఇదే సందని ఎరువులు అమ్మే షాపులలో ఎక్కువ రేట్లకు యూరియా బస్తాలు అమ్ముకుంటున్నారట దందా చేసేటోళ్ళు. మీదికెళ్ళి సర్కారు వాళ్ళు సప్లై చేస్తున్న యూరియా అంత పిల్లలు ఎట్టబడితే అట్లా ఉంటున్నదట. సన్నది అడిగితే దొడ్డు తీస్తున్నారట, దొడ్డుది అడిగితే సన్నది ఇస్తున్నారట. అంత ఆగమాగమే ఉన్నది పోయిన అని రైతన్నలు నెత్తి కొట్టుకుంటారు. ఇగిదిట్లుంటే గిట్లా అవుతున్నదట. మరి ఏం చేస్తాను సార్లు అని అడిగితే చెకింగ్లు చేస్తాను అంటున్నారు ఆఫీసర్లు. ఏం చేస్తారో ఎట్ట చేస్తారో మా గోస అయితే పట్టించుకోని యూరియా బత్తలు సరిపోను సప్లై చెయ్యిర్రి అని అడుగుతున్నారు రైతన్నలు.